డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తారు సార్ అసలు? డిప్రెషన్ లోకి ఎవరు వెళ్ళరు, డిప్రెషన్ వాడి దగ్గరికి వస్తుంది. డిప్రెషన్ కి లోన్లీనెస్ కి డిఫరెంట్ ఏం సార్? డిప్రెషన్ లో ఒక పార్ట్ లోన్లీనెస్. అలా అని చెప్పి ప్రతి లోన్లీగా ఉన్న పర్సన్ డిప్రెషన్ అని కాదు. బుద్ధి మందగించడం బర్త్ పిల్లలకి సార్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, ప్లస్ వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? అది డిపెండ్స్ ఆన్ ది డయాగ్నోసిస్. అసలు ఏ కండిషన్ ఉంది. పుట్టుకతోనే మందం బుద్ధితో పుట్టే వాళ్ళు మాక్సిమం జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అంటే 15-16 years కి నువ్వు పిల్లోని తీసుకొచ్చి మాకు ఇప్పుడు మాటలు నేర్పించేసారి మా వాడికి రాలేదు అంటే, ఇవి సైకాట్రీలో ఓన్లీ కొంత పార్టే. యాక్చువల్లీ సైకాట్రిక్ డిజార్డర్స్ ఒక 100 రకాలు ఉంటే దాంట్లో 10 రకాలు మాత్రమే ఇవి, మిగతా 90 వేరే వేరే ఉన్నాయి. నేనే ఒక మెంటల్ పేషెంట్ అనుకున్నాను. నేనేమనుకుంటున్నాను, సుభాన్ గారు నన్ను చంపాలని చూస్తున్నారు మందు పెట్టి, సో నేను సుభాన్ని చంపేస్తాను అంటే ఇప్పుడు ఏమైంది, నేను జడ్జిమెంటల్ ఎబిలిటీ నాది లేదు కరెక్ట్ గా, మీరేం చేయడం లే, కానీ నేను మేమనుకుంటున్నాను ఆపోహ, మీరు నన్ను ఏదో చేస్తారని ఆ పోలనే ఉన్నాయి. హార్మోన్ బేసిస్ ఉన్న ఇల్నెసెస్ సైకాట్రిక్ ప్రాబ్లం కూడా సెరోటోనిన్, డోపమిన్, నారెడ్రెలిన్ అనే 3 హార్మోన్స్ యొక్క కలయిక వల్ల వచ్చేవే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్. నువ్వు బాధపడాలన్నా, కోప్పడాలన్నా, ఆనందపడాలన్నా, చిరాకు పడాలన్నా, స్ట్రెస్ ఫీల్ అవ్వాలన్నా ఈ హార్మోన్స్ యొక్క ఇంటర్ప్లేనే. సార్ ఇప్పుడు కొంతమంది మందుకి బానిస అంటారు సార్. ఫస్ట్ నేను కంట్రోల్లో ఉన్నా, ఒక కోటర్ తాగుతా, ఒక కోటర్ తాగి నేను కంట్రోల్ ఉన్నా అంటారు. ఒక 2-3 years అయినాక వాడు హాఫ్ బాటిల్, మరి ఫుల్ బాటిల్, అట్లా దానికి బానిస అయిపోతాడు. దాని నుంచి బయటికి రాలేక ఉంటాడు. ఎందుకు సార్ అట్లా?